విఎన్ఆర్ న్యూస్. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ 2024 ముగింపు కార్యక్రమం సందర్భంగా జరిగిన అవార్డు ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా హాజరైన నాయని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మాజీ మేయర్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ జర్నలిస్టులు హాజరయ్యారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు తాను కట్టుబడి ఉన్నానని, నిరంతరం అందరికీ అందుబాటులో ఉండి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నానని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజ అభ్యున్నతికి పాటుపడాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా ఉన్న మీడియా సమాజంలో జరుగుతున్న లోటుపాట్లను సరిదిద్దేందుకు నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ తాను మేయర్గా ఉన్న సమయంలో జర్నలిస్టులకు సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రకాష్ రెడ్డి పేటలో ఇందిరమ్మ కాలనీ పేరిట ఒక కాలనీని ఏర్పాటు చేసి అందులో ఆ రోజుకు వర్కింగ్లో ఉన్న జర్నలిస్టులందరికీ బీపీఎల్ కింద ఇంటి స్థలాన్ని అందించామని తెలిపారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉంటాయని, క్లబ్ ప్రహారీ గోడకు 10 లక్షల రూపాయలు కేటాయించి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాజీపేట మీడియా పాయింట్కు సొంత భవన నిర్మాణం కోసం 500 గజాల స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి సాయం అందించాలని కోరారు. జర్నలిస్టుల చిరకాల కోరిక సొంతింటి స్థలం అందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే నాయనికి విజ్ఞప్తి చేశారు. స్పోర్ట్స్ మీట్లో భాగంగా విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో కళాకారుల ఆట పాటలు హైలైట్గా నిలిచాయి. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టు సంఘాల యూనియన్ నేతలు, జర్నలిస్టులు పాల్గొన్నారు. వాస్తవాలను రాసి ప్రజల ముందు పెట్టేది. ఇంకా ఈ ప్రెస్ క్లబ్ ఇంకా అభివృద్ధి చెందాలి. నేను చేసే మంచి పనులను ప్రజలకు చెప్పాలి. ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండే మీ అందరినీ కూడా మేము గౌరవిస్తాం. ఏ కార్యక్రమం జరిగినా ఇక్కడ మా బాధ్యతగా మీరు ఏ పని అప్పచెప్పినా కానీ స్వీకరిస్తాం, మీతో సహకరిస్తాం. ఒక బ్రహ్మాండమైన ఒక స్ట్రక్చర్ను అంటే వెళ్ళకాలము నేను అనుకోవడం ఇది ఇక దశాబ్దాలు కాదు, శతాబ్దాలు కూడా ఉండే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈ పత్రికా వ్యవస్థ అనేది ఇదేమి ఇంకా 10 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో పోయేది కాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నన్ని రోజులు మన రాజరిక వ్యవస్థ వస్తానో లేకుంటే మిలిటరీ వ్యవస్థ వస్తే చెప్పలేను, కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ బట్టగట్టిన రోజులు కూడా ఈ మీడియా వ్యవస్థ అనేది ఉంటుంది, ఉండవలసిన అవసరం ఉన్నది. దాంట్లో ఏం అనుమానం లేదు. ఈ ప్రభుత్వానికి కానీ మాకు కానీ మీ సూచనలు, సలహాలు ఎప్పుడు అవసరం ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారికి అనేక సార్లు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాము. అందులో భాగంగానే వారు మొదటి విడతగా తనకు నిధులు వచ్చిన వెంటనే గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్కు మొట్టమొదటిసారిగా నిధులు కేటాయించినాకనే వేరే వాటికి ఇస్తామని చెప్పిండు. అందులో భాగంగానే 10 లక్షల రూపాయలు కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం మంజూరు చేసి ఈరోజు శంకుస్థాపన చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కాజీపేట పరిధిలో మీడియా పాయింట్ కోసం ఒక 500 గజాల స్థలాన్ని కేటాయించడంతో పాటుగా నిర్మాణానికి కూడా సహకరించాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తూ ఇక మా సమస్యల చిట్టా బాగానే ఉంటుంది. ముఖ్యంగా అదనపు భవన నిర్మాణం, నూతన అదనపు భవన నిర్మాణానికి సంబంధించి సీఎం గారికి ఇప్పటికే వరంగల్ వచ్చినప్పుడు మీ ద్వారానే లేఖ ఇవ్వడం జరిగింది. దాని మంజూరీ కోసం కూడా కృషి చేయాల్సిందిగా కోరుతూ మా చిరకాల కోరికను ఎలా ఓవర్కమ్ చేస్తామో అది కూడా ఆలోచించాల్సిందిగా దయచేసి దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సింది కూడా ఈ సందర్భంగా కోరుతూ జర్నలిస్టుల
దాని మీద బిఫోర్ ఎలక్షన్స్ నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా మేమందరం పాదయాత్రలో వచ్చి పాల్గొని ఇచ్చిన మాట వాస్తవం. దానికి ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా నా చిత్తశుద్ధితోటి నేను కష్టపడి దాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి కానివ్వండి, శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి కానివ్వండి, కలెక్టర్ గారి దగ్గరికి కానివ్వండి, మేము శాసనసభ్యులం అందరం కూడా కలిసి వారికి చెప్పడం జరిగింది. మన అందరం కూడా కూర్చోవడం జరిగింది. కానీ దురదృష్టవశాతం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అది రావటం, దానికి చాలా కూడా అంతే అవుట్లైన్స్ అంతా తయారయ్యి, సరే ఏది ఏదైనా దానికి ఆల్టర్నేట్గా ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీ సెషన్స్ నడిచేటప్పుడు కూడా కొందరు శాసనసభ్యులు వచ్చి మేము గతంలో ఉన్న వాటికి మాకు కూడా ఇల్లు రావాల్సి ఉండే, దానికి ఇన్ని లక్షలు కట్టినాం, అవి చేసినాం ఇవి చేసినాం అంటే కూడా దీనికి ఆల్టర్నేట్ ఏముంటుంది, లీగల్ ఒపీనియన్ తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. స్వయాన మా ముందు ముఖ్యమంత్రి గారు వీటి మీద ఆల్టర్నేట్ దీని గురించి ఏం చేయాలనేది లీగల్ సెలవులకు చెప్పడం కూడా జరిగింది. సరే ఆ ప్రాసెస్ అది జరుగుతున్నది. అందులో ఒకటి మీరు మా వెంట ఉంటే మా అభివృద్ధి జరుగుతుంది. కాజుపేట్ మీడియా పాయింట్ స్థలం కూడా అది ఫైనల్ అయిపోయింది. దాన్ని ఎంఆర్ఓ గారు స్కెచ్ కూడా తీసుకొచ్చిండ్రు. దాన్ని ఈ కలెక్టర్ గారు టేబుల్ మీదకి వచ్చింది. అది 2-3 రోజుల్లో ఫైనల్ అయిపోతున్నది. అక్కడ రోడ్ సైడ్ ఫైన్ ల్యాండ్